కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని కుమ్మరి కొట్టాల్లో నివాసం ఉంటున్న బీసీ కాలనీ వాసుల సమస్యలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పవన్ కుమార్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిన్నటి రోజున కలెక్టర్లు కలిసి ఇవ్వటం జరిగిందని, ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి 32 వార్డులు బీసీ వాసుల కోసం సర్వే నెంబరు 1211-2లో 1993 సంవత్సరంలో శ్మశాన వాటిక కోసం 27 సెంట్లు కేటాయించారని, కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులు స్థలం కేటాయింపు చేయలేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా మా సమస్యను పట్టించుకోవటం లేదని వారు పేర్కొన్నారు. ఈ సమస్యపై స్థానిక ఎంఆర్ఓ స్పందిస్తూ 2-3 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని వారన్నారు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య, బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. కుమ్మరికోటలో బీసీ కాలనీలో శ్మశానం విషయమై నిన్నటి రోజున గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు మన బద్వేల్ తహసీల్దార్ గారికి రెఫర్ చేయడంతో ఈరోజు తహసీల్దార్ గారిని కూడా వచ్చి కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని మీకు తొందరలో మీ హద్దులు మీకు చూపిస్తామని ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ఎన్నో ఏళ్ల నుంచి శ్మశానం దిక్కు లేకుండా ఉన్నటువంటి బీసీ కాలనీలో మరి ఈ టైంలో మేము వచ్చి తహసీల్దార్ని కలవడంతో ఆయన మాకు ఈ హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో బద్వేల్ భారతీయ జనతా పార్టీ ముందుండి మేము అన్ని ఇటువంటి పేదలకు ఏదైనా సహాయం చేస్తామని ఆశిస్తున్నాం. నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. నిన్న జరిగినటువంటి బీసీ కాలనీలో శ్మశాన వాటికకు సంబంధించి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు మన ఎంఆర్ఓ గారికి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా శ్మశాన వాటికలకు హద్దులు చూపిస్తామని చెప్పేసి మన ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అవసరమైతే మళ్ళీ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కలిసి ఈ సమస్య జరిగినంత వరకు భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ తరఫున మేము పోరాడతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన ఇబ్బంది పడిన అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని తీసుకొని ఎంఆర్ఓ గారిని కలసడం జరిగింది. ఆయన కూడా మనకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2-3 రోజుల లోపల ఈ పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇబ్బంది పడుతున్న ఏ సమస్యల మీదైనా కానీ భారతీయ జనతా పార్టీకి దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చినంత వరకు మేము ఎంత దూరమైనా పోతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం.